వీడియో వస్తుంది వీడియో జిమ్ చేయాలి 2350 స్క్వేర్ ఫీట్ అది ఎన్ని అంతస్తు 4 వేయాలి సన్నగా అవుతావు అంట నువ్వు గుంజితే ఇవి చేస్తారు రోజు చాలానే దింపాను అబ్రహం దింపమని దించుతాడు రోజుకి 4 అబ్రహం దించుతావా ఇంకా దించుద్దా నీ అమ్మ నాగే అంటున్నాడు పోయేటప్పుడు శ్రాంతక పడుతుంది ఇలా అభిడం కాలు బుడ్డలో లెక్కుంది అబ్బా నేను ఇక్కడ నేనేమన్నా అసలు ఇంకా దేశం మొత్తం తీసుకోపట్టారు ఇంకా ఇట్లుంచు అబ్బా ఎందుకంటే మనం 1 year లోపల అగ్రిమెంట్ మనం మార్చుకోవాలి ఎప్పుడైనా కూడా 1 year లోపల 5 రూల్ ప్రకారం 12 months లోపల మళ్ళీ వేరే కాగితం రాయించుకోవాలి మళ్ళీ సాయంత్రం వద్దాం వచ్చి వాళ్ళ ట్రాక్టర్ తీసుకుని పోదాం ఇట్లుంచు మా డాడీ ఎటు పోతే అటు పో మళ్ళా మళ్ళీ ఆగింది కదా ఆగింది మరి ఇప్పుడు నువ్వు బాగా ఏం ఉధృతం ఉండదు కానీ కొంచెం కొన్ని చూస్తాను వాళ్ళ పరిస్థితులు పడుతుంది ఎవడో కూడా పుల్లు ఎత్తాడు ఫెయిల్ చేస్తే మళ్ళీ మన గవర్నమెంట్ అక్కడ మంచాల కూడా స్టార్ట్ అయింది కదా మంచాల కూడా స్టార్ట్ చేసి కరీంనగర్లో కూడా కొత్త వచ్చిందా కేటీఆర్ లేడగా దెంగ పికినాడగా మలేషియా పని మీద లేదు ఇంట్లో ముగ్గురికి అవుతుంది అయ్యేతో 4 డిషన్ నడుపుతున్నాడు వీళ్ళ ముగ్గురికి చెల్లెకు అన్నకు హరీష్ రావుకు ముగ్గురికి డిషన్ నడుపుతాడు ఎందుకో ఇదంతా నీతోనైందని వాడు నీతోనైందని నీతోనే నువ్వే కారణం కానీ కవిత చేసింది కవితతో కూడా లేపది లిక్కర్ కేసు అన్న వల్ల కథం తెప్పకొచ్చింది లిక్కర్ కవిత కానీ వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిందంటే లాస్ట్ కు మనే వస్తాంరా అట్లా అవుతుంది అంత కావరం వచ్చే వరకు వంగింది కావరం లేకపోతే అదే చంద్రశేఖర్ పాదయాత్ర చేస్తాడు అప్పుడు చేస్తే ఇక్కడ కార్పొరేషన్ దీన్ని ఆక్రమించుకోకూడదు అందరి దృష్టిలో ఉంది కాబట్టి లేకపోతే ఈ ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నాడు ఇప్పుడు అన్నీ ఉన్నాయి వాడు సిపి గాడు ఒక్కొక్కరి లోపల వస్తుంటే కదా దారికి వచ్చింది ఇక్కడ మన సిపి అన్ని లోపల తోలే అవు భూమి పైసలు కాగితం పట్టుకుని ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఒక వార్డు నంబర్లకు కూడా మనం పోతే పని చేస్తున్నాడు మనలా ఇప్పుడు ఈ గంగుల కమర్ని కలవనిచ్చేందుకే వాళ్ళు మనలో పోనిచ్చుండేది ఆడ
ఆయనే వార్డు నంబర్ గెలవలే నా పెళ్ళి అయిన అలా ఇల్లు కట్టినా ఫస్ట్ ఇక్కడ ఈడ మూల మీద పాతిల్లు చంద్రయ్య మేస్త్రి ఉండేదానికి అప్పుడు అది కట్టినాక మళ్ళీ తీసేసి కొన్ని ఎమ్మెల్యే అయినాక మళ్ళీ మంచిగా కట్టేది వాళ్ళకి ఏంది అత్త తిరిగితే నా నెలకు 4 లక్షలు 5 లక్షలు సాలరీ వస్తాను నువ్వు పొద్దున్న దాకా బిల్లింగ్ కట్టడానికి ఏమవుతుంది పెడతాలా వాడు నెల నడువు అని ఎన్నిసార్లు వస్తాను 5 లక్షలు 6 లక్షలు సాలరీ తీసుకుంటాడు వాడు ఎమ్మెల్యే మీదికి ఎన్ని కాదు బయట సంపాదించుకుంటే ఏంటి పొద్దున్న 10 మందిని బంకులో పోసినాక వెళ్ళిపోవడం మూత పెట్టాలని వెళ్ళిపోవడం ఇక్కడ కూడా అక్కడ హైదరాబాద్ లో ఏదైనా బంగారం షాప్ ఓపెన్ చేయాలంటే అది 30 లక్షలు కానీ 40 లక్షలు కానీ వెళ్ళిపోవడం అది కాదు బంగారం ఓపెనింగ్ పోతే ఎంతసేపు ఆ లేఖనే పిలుచుకునే ఎందుకంటే బేరం వస్తుందా అని